హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో పెట్టడానికైతే కొంచెం లేట్ అవుతుంది. లాంగ్ వీడియో చేయాలంటే. అందుకే షార్ట్స్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. కంపల్సరీ ఫాలో అవ్వండి. కొంచెం టైం వీలైనంక నేను కంపల్సరీ వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టడానికి ట్రై చేశాను. ఇవైతే స్వీట్ క్యారెట్ అన్నట్టు గాజర్ హల్వా చేసే క్యారెట్‌లయితే తీసుకొనొచ్చాను. ఇవి తీసుకొచ్చి ఒక 1 వీక్ అయితుంది. అయినా చేయాలనిపిస్తలేదు. ఇది రోజు ఏదో విధంగా చేసేద్దామనేసి బయట పెట్టేశాను. మనకు గాజర్ హల్వాకైతే ఈ క్యారెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందసలు. ఇంకా ఫిష్ గూడా తీసుకొచ్చారు మా హస్బెండ్. ఫిష్ గూడా చేస్తాను. ఈరోజైతే ఒక మంచి మోటివేషనల్ టాపిక్ గురించైతే మాట్లాడదామనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ ఫిష్‌ను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. దాన్నైతే తీసి కొంచెం హాట్ వాటర్‌లో వేసేసాను. ఇది సాల్మన్ ఫిష్. ఇందులో బోన్స్ అసలు ఉండవు. ఫ్రై చేయడానికి చిన్న పిల్లలకి పెట్టడానికైతే చాలా బావుంటుంది. ఎందుకంటే బోన్స్ వస్తాయని భయం లేకుండా హ్యాపీగా మనం పెట్టేసేయొచ్చు. ఈ ఫిషే ఎక్కువగా తినేస్తాడు బాబు. అందుకోసమే ఇది తీసేసుకొచ్చాను. ఇంకా గిన్నెలైతే వాష్ చేసేసుకొని పెట్టేసుకొని ఆహ్ ఈవినింగ్ పనులైతే స్టార్ట్ చేద్దామనేసి నేను గిన్నెలనైతే వాష్ చేసేసుకున్నాను. ఈ జనరేషన్‌లో అయితే చాలామంది వాళ్ళకి, వాళ్ళకి అన్నీ తెలుసు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అంటే పెద్దవాళ్ళ మాటలు కంటే ఎక్కువ మాకే తెలుసు అనే విధంగా తయారవుతున్నారు. వాళ్ళు తీసుకునే డెసిషన్ రాంగ్ అని తెలిసినప్పుడు చాలా బాధపడతారు. ప్రతి డెసిషను ఆలోచించి తీసుకోవడమే చాలా మంచిది లైఫ్‌లో. లైఫ్ అనేది కంపల్సరీ గెలవడము, ఓడిపోవడము 2 ఉంటాయి మనకి ప్రతి మనిషికి. మనము గెలిచినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో, ఓడిపోయినప్పుడు కూడా లైఫ్‌లో అంతే బాధపడతాము. అందుకే ఏ విషయాన్నైనా మనము చాలా థింక్ చేసి మనము ఏ డెసిషన్ అయినా తీసుకోవాలి. దానివల్ల అందరూ హ్యాపీగా ఉంటారు. లేకపోతే మనము ఆవేశపడి మనము జీవితంలో పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటే చాలా వరకైతే ఫీల్ అవుతాము లైఫ్ లాంగ్. ఇంకా ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మనము ఇప్పుడు ఉన్న పిల్లలు చాలామందైతే వాళ్ళకి డెసిషన్ తీసుకునేంత స్టేజ్ రాకపోయినా డెసిషన్‌లు తీసేసుకొని లైఫ్‌నైతే పాడు చేసేసుకుంటారు. ఇంకా లైఫ్ అంతా అయిపోయింది అనే స్టేజ్‌లోకైతే ఎళ్తారు. మనము చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు ఎన్ని సార్లు పడిపోతామో, అసలు ఎన్ని సార్లు పడినా లేచి ఏడ్చి మరీ నడక నేర్చుకుంటాము. అదే మనము ఆ రోజే ఆపేస్తే ఇప్పుడు మనము ఈ స్టేజ్‌లో ఉండం కదా! అందుకే జీవితంలో ఓడిపోవడము, గెలవడము 2 ఇంపార్టెంటే. ఓడిపోతే మనకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఎవరితోని ఎలా ఉండాలో తెలుస్తుంది. మనకు ఓడిపోయిన తర్వాత ఇంకా లైఫ్ బావుంటదేమో అనేసి అనుకోవాలి. అంతేకాని ఇక్కడితో మా జీవితం అయిపోయిందనేసైతే అనుకోవద్దు. ఆహ్, నాకైతే ఈ టాపిక్ గురించి మాట్లాడాలనిపించింది. అందుకే మాట్లాడుతున్నాను. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బావుంటుంది టేస్ట్. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్‌ను వేయించుకొని పెట్టేసుకున్నాను. మంచిగా నెయ్యి వేసేసుకొని ఈ క్యారెట్ తురుమైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది అందులో వేసేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంతలోపైతే బటర్ అంతా తీసి బయట పెట్టేసాను. ఇది ఒక 1 మంత్ నుండి నేను స్టోర్ చేస్తున్నాను. అందుకే ఈరోజు వేడి చేద్దామనేసి తీసేసుకొని పెట్టేసుకున్నాను. ఇది కాగడానికైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ క్వాంటిటీలో ఉంది కదా! నేనైతే ఎప్పుడు వెన్న చేసుకున్నా సారీ నెయ్యి చేసుకున్నా కొంచెం ఎక్కువైన తర్వాతనే చేసేస్తాను. మాటి మాటికి గిన్నెలు వాష్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నెయ్యి చేసిన ప్రతిసారయితే ఫుల్ గిన్నెలయితాయి సింక్‌లో. అందుకనేసి ఒకేసారయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇదైతే 1 మంత్ నుండి స్టోర్ చేస్తున్నాను. ఇంకా క్యారెట్‌నయితే స్లోగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మంచిగా మనకి కుక్ అవుతుంది. ఫ్రై అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలా చేస్తేనే ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కంపల్సరీ మీకు ఏదో ఒకటి యూజ్‌ఫుల్‌గా ఉండేలాగానైతే చేసి పెడతాను. ఇందులో అయితే పాలు వేసేసుకొని మంచిగా దగ్గరకొచ్చిన తర్వాత మీకు కావాల్సినంత షుగర్ వేసేసుకొని
మొత్తం దగ్గరకొచ్చినంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని వేసేసుకోవడమే. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నెయ్యి కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగొచ్చేసిందో. నెయ్యి అయితే దగ్గర దగ్గర ఒక కేజీ వరకైతే అయిపోయింది. ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఎక్కువగా ఉంటే మాత్రము నేను బయటకి సేల్ చేసేస్తాను. మరి ఎక్కువ రోజులు ఉంచుకోము కదా! ఇంత నెయ్యి. మా బాబు ఒక్కడే తినేస్తాడు ఇంట్లో. అందుకే ఎక్కువగా అయిపోదు. ఎవరికైనా అవసరం ఉంటే నేను ఇచ్చేస్తాను నెయ్యి. ఇంకా నైట్ డిన్నర్‌లోకి మా హస్బెండ్ దోస కావాలంటే చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా డిన్నర్ చేసేసుకొని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. నెయ్యి అయితే మొత్తం చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా స్టీల్ డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోకపోయినా పర్లేదు. నెయ్యి చాలా రోజుల వరకు స్టోరేజ్ చేసేసుకోవచ్చు బయట కూడా. మనము నెయ్యి ఫ్రిడ్జ్‌లో పెట్టడం కంటే బయట పెట్టడం వల్లనే ఎక్కువగా బెనిఫిట్స్ అయితే ఉంటాయని చాలామంది అంటారు. అందుకే మనము ఫ్రిడ్జ్‌లో పెట్టడం కంటే బయట పెట్టడమే బెటర్ అని నాకనిపిస్తది. ఇప్పుడైతే నెయ్యయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. డిన్నర్ చేసేసాక వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇంకా నా షార్ట్ వీడియోస్ ఈ మధ్య రీసెంట్‌గా పెడుతున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో చూసినందుకైతే చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.